వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. పొంగనూరు మండలం కాలనీకి చెందిన మహేష్ అనే అతనికి 2004లో విశాలాంధ్ర విలేకరిగా పనిచేస్తున్నానని, ఇల్లు లేని కారణంగా అప్పటి ఎంఆర్ఓ అతనికి మంగళం కాలనీలో సర్వే నెంబర్ 136లో 82A 5 సెంట్ల భూమినిచ్చారు. అతను ఇల్లు కట్టుకునే ముందు యాక్సిడెంట్ కావడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. ఈ మధ్య ఆరోగ్యం కుదుటపడి తన సొంత ఇంటి నిర్మాణం కోసం స్థలంలో చూడగా పెద్ద పంజాని మండలం వైసీపీ ఎంపీపీ అయిన ఎం రెడ్డప్పారెడ్డి అక్రమంగా పొజిషన్ సర్టిఫికేట్ సంపాదించి ఇంటిని నిర్మిస్తున్నారు. ఈ విషయం తెలిసి అక్రమదారులను ప్రశ్నించగా మహేష్ పై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. పై విషయాన్ని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ దృష్టికి తీసుకువెళ్లగా పుంగనూరు ఎంఆర్ఓకి వినతి పత్రం ఇచ్చి బాధితుని న్యాయం చేయాలని కోరారు. వినతి పత్రం ఇచ్చి 10 రోజులు అవుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో మండల కేంద్రంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఎంఆర్పీఎస్, ఎండిపిఎస్, మాల మహానాడు, దళిత సంఘాలతో 4 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న అధికారులు, నాయకులు పట్టించుకోలేదని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ మండిపడ్డారు. కార్యక్రమంలో ఎంపీడీపీఎస్, ఎండిపిఎస్ పుంగనూరు నియోజకవర్గ అధ్యక్షులు వెంకటరమణ మాట్లాడుతూ బాధితునికి న్యాయం చేయాలని, లేకపోతే సోమవారం కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో దళిత నాయకులు రాజు, కృష్ణ, కుమార్, మణి, రెడ్డి, రంగప్ప, మహేష్, గంగరాజు, రామ్మూర్తి నాయక్, మనోజ్ నాయక్, ఎంఆర్పీఎస్ నాయకులు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. 27 శాఖల మంది అధికారులు వచ్చేవాళ్ళు, సమస్యలు వినేవాళ్ళు, మా సమస్యలు పరిష్కరించేవాళ్ళు. ఈ ప్రభుత్వంలో ఎటువంటి సమస్య పరిష్కారం దొరకడం లేదు. దీనికి ఉదాహరణ 3 రోజుల నుంచి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తుంటే ఒక అధికారి కూడా వచ్చి హామీ ఇవ్వడం లేదు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వచ్చి మేము పరిశీలిస్తాం, నాయకులతో మాట్లాడతాం, అధికారులతో మాట్లాడతాం కూడా భరోసా ఇవ్వడం లేదు. ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బతుకులు. ఓట్ల కోసం మాత్రమే ఎస్సీ ఎస్టీలు, సమస్యలు వస్తే మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఇక్కడైనా ఎస్సీ ఎస్టీలు గుర్తుపెట్టుకోండి. ఏ రాజకీయ పార్టీలు కానీ తప్పులుగా పనిచేయద్దండి. మీ కష్టం వస్తే మీరు రోడ్ల మీద పడాల్సిందే, మీరు పోయి వాళ్ళ ఇంటికాడ చేతులు కట్టుకుని అడుక్కోవాల్సిందే. కానీ మీ సమస్య తీరదు. మేలుకో దళితుడా, మేలుకో, ఇకనైనా జాగ్రత్త పడు. నీకు ఎవరు గాని అడ్డు నీకు ఆదుకోడు, నీకు అక్కడికి రారు. ఏ రాజకీయ నాయకుడు గాని, ఏ అధికారి గాని ఈ ఓట్ల కోసమే నీ ఇంటి దగ్గరికి వస్తాడు. ఓటు వేసుకున్న తర్వాత నిన్ను పక్కన వేస్తాడు. ఈ రాజకీయ నాయకులు నమ్మొద్దు, మోసపోవద్దు. దయచేసి మీడియా సోదరులారా, మా కష్టాన్ని, మా దళితుల కష్టాన్ని పై అధికారులకు తెలియజేసే బాధ్యత మీ భుజాలు ఎత్తుకొని మా కష్టాన్ని మీ కష్టంగా భావించి మాకు న్యాయం చేసేదానికి మీ వంతు తోడ్పాటు ఇవ్వాల్సిందిగా చేతులెత్తి మా అందరితో కోరుకుంటున్నామయ్యా. జై భీమ్, జై భీమ్.